ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినటువంటి యొక్క పట్టణాలను మనం ధ్యానించినట్లయితే మరొకసారి మొదటి పట్టణము, ముఖ్యముగా మూడవ పట్టణము, ఈ రెండు పట్టణాలు కూడా మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, పేదల పట్ల, దరిద్రుల పట్ల కనికరము కలిగి జీవించండి. ఇంకొక వాక్యంలో చెప్పాలంటే దయాహృదయము కలిగి జీవించండి అని ఈ రెండు పట్టణాలు కూడా మనందరినీ ఆహ్వానిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మనము ఆమోసు గ్రంథమును ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన ఆదివారం కూడా ధ్యానించి ఉన్నాం. ఆమోసు ప్రవక్త ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంలోని సమరియాలో నివసించి ఉన్నాడు. 8వ శతాబ్దం పూర్వం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జీవించి ఉన్నాడు. అయితే యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగానో దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, ఆర్థికముగా బలపరిచి ఉన్నాడని మనము పోయిన వారం కూడా తెలుసుకుని ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం వినటువంటి ఈ యొక్క మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే, ఈ ఆమోసు ప్రవక్త ఎవరైతే ధనమును పొంది విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, పేదల పట్ల కనికరము, దయ, జాలి లేకుండా జీవిస్తూ ఉన్నారు, వారి నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ మాట్లాడేటువంటి మాటల్లో మనము ఆలకించి ఉన్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని మరలా గుర్తు చేసుకుందాం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. సియోనున సుఖ జీవనము గడుపు వారికి సమరియా యందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి, ఇజ్రాయేలు మహాజాతిలో ప్రముఖులు అనబడు వారికి, ఇజ్రాయేలీలకు ఆలోచన చెప్పు వారికి అనర్థము తప్పదు. ఎందుకు అనర్థము? అందులో ఈ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వినటువంటి వ్యక్తులందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రముఖులు, అలానే సురక్షితముగా జీవిస్తూ ఉన్నటువంటి వారికి ఎందుకు అనర్థము అంటే ఒకే ఒక కారణం. ఏమిటి ఆ కారణం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు పేదల పట్ల నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మేము విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాము అని అహంకారంతో, గర్వంతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అనర్థము. అలా కాకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సంపదలను బట్టి వారు ఆ సంపదలను పేద ప్రజలతో పంచుకుని జీవిస్తే వారిని దేవుడు ఇంకా అధికముగా దీవిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు వారి యొక్క నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని శిక్షిస్తున్నట్లుగా హెచ్చరికను ఆమోసు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క పట్టణం నుండి మనం 3 విషయాలను ధ్యానించుదాం, ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి, ఆత్మీయ నిర్లక్ష్యం పతనానికి దారి తీస్తూ ఉంటుంది. ఆత్మీయ నిర్లక్ష్యం దేనికి దారి తీస్తూ ఉంటుంది? మన పతనానికి దారి తీస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మీయముగా మన యొక్క తోటి సహోదరి సహోదరులతో మెలగము, మన తోటి సహోదరి సహోదరులకు మన యొక్క సహాయాన్ని అందించము, అప్పుడు అది మన యొక్క పతనానికి నిదానముగా దారి తీస్తుంది అన్నట్టు ఎటువంటి సందేహం లేదు, ప్రియ దేవుని బిడ్డలారా. దానికి ఉదాహరణే ఈరోజు మనం వినటువంటి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. ప్రముఖులనబడు వారికి, ఇజ్రాయేలులకు ఆలోచన చెప్పు వారికి అనర్థము. ఎందుకంటే మీకు పేదల పట్ల కనికరము, జాలి, దయ లేవు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదాలను మీరు ఇతరులతో పంచుకోవడానికి సిద్ధముగా లేరు అని దేవుడు గమనించాడు. ఆమోస్ ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సుఖములో ఉండట మంచిదే. అందరూ సుఖాన్ని కోరుకుంటారు, అందరూ సౌకర్యాలని కోరుకుంటారు. కానీ మనము సుఖాలను అనుభవించేటప్పుడు తోటి వారిని గురించి కూడా, ఎవరైతే సుఖములో లేకుండా ఉన్నారో, సౌకర్యాలతో లేకుండా ఉన్నారో, వారి పట్ల కూడా, వారి గురించి కూడా మనము ఆలోచన చేయాలనేది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఆ విధంగా జీవించాలంటే మన జీవితంలో ప్రార్థన, పశ్చాత్తాపం మరియు పేదల పట్ల దయ కలిగి జీవించాలి. ఈ మూడు విషయాలు చాలా ముఖ్యము. ఏమేమిటి? ప్రార్థన అనేది ఉండాలి, రెండోది పశ్చాత్తాపం ఉండాలి, అలానే పేదల పట్ల కనికరము, జాలి, దయ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఆ యొక్క పరలోకంలోనికి అడుగెడటానికి ఆస్కారం అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే విలాసలోకం సుఖం మాత్రమే కాదు, తీర్పుకు పిలుపునిస్తూ ఉంటుంది. విలాసాలు అనుభవించవచ్చు, కానీ ఈ విలాసాలకు, ఈ సుఖాలకు అంతిమ దిన మనకు తీర్పు అనేది ఉంటుంది. అది 4వ వచనం ఒకసారి చదవండి. దంతము పొదిగిన మంచాలపై పరుండి పాన్పులపై తమను చాచుకొనుచు మందలో మేలిమి గొర్రె పిల్లలను, శాలలోని లేగదూడలను వధించి మొక్కు మీకు అనర్థము తప్పదు. చక్కగా పాన్పులపై కూర్చొని, చక్కగా లేగదూడలను వధించి, అలానే పాన్పులపై కూర్చొని మంచాలపై పరుండి ఎంతో సుఖాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులారా, మీకు అనర్థము. ఎందుకంటే మీరు మీ తోటి సహోదరుల పట్ల కనికరమే లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి జీవితాన్ని జీవించే వారికి తీర్పు అనేది తప్పదు. అంతిమ దినమున మన యొక్క ప్రతి కార్యానికి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు మనం సమాధానం చెప్పాలి కూడా. ఈరోజు మనం పాపం చేసి నా పాపం ఎవరు చూడలేదులే అని మనం కప్పిపుచ్చుకున్నాం అనుకోండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మన యొక్క పాపమును, ప్రతి ఒక్క కార్యమును, ప్రతి ఒక్క మాటను కూడా గమనిస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ అనర్థాలను మనము ఎదుర్కోవాలి అంటే, తప్పించుకోవాలి అంటే, దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే, పేదల పట్ల దయాహృదయం కలిగి జీవించండి. ఉన్నదానిలోని మనము పేదలకు పంచుకున్నట్లయితే ఖచ్చితంగా అంతిమ దినమున, తీర్పు దినమున, సబాష్, యు ఆర్ మై బిలౌడ్ సన్, యు ఆర్ మై బిలౌడ్ డాటర్ అని దేవుడు కూడా మనందరినీ తన హక్కున చేర్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మనం వినటువంటి యొక్క సువిశేష పట్టణంలో కూడా ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో మనం చూస్తున్నది అదే. ధనవంతుడు సుఖభోగాలకు అలవాటు పడ్డాడు. తన దగ్గర ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజరును కనీసం మానవత్వంతో కూడా చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు మరణించారు. చివరికి ఎవరు పరలోకంలోని ప్రవేశించారు? లాజరు ప్రవేశించాడు. ధనవంతుడు ధనమును ఎంజాయ్ చేశాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ తన తోటి సహోదరుడి పట్ల ఎటువంటి కనికరము లేకుండా జీవించాడు. కాబట్టి అతన్ని నరకంలోనికి పంపబడ్డాడని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విలాసలోక సుఖం మాత్రమే కాదు, తీర్పుకు కూడా పిలుపు. కాబట్టి మనము జాగరూకులై ఉండాలి. మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క పనితీరులో, మన యొక్క మాట తీరులో జాగ్రత్తగా ప్రవర్తించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం వింటా ఉంటాం. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిస్ సోల్? ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా జయించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకురాము. కాబట్టి మన యొక్క ప్రవర్తన
ఏ విధంగా ఉండాలంటే మనము ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోము కాబట్టి మనకున్న దానిలో మనము మన యొక్క తోటి సహోదరి సహోదరులతో పంచుకునే విధంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి భోజన విషయంలో కానండి, వస్త్ర విషయంలో కానీ సుఖ సౌకర్యాలను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు పేదవారిని కూడా మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ఆ దీవెనలను మనం ఇతరులతో పంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా భాగస్థులం అవుతాం. మన యొక్క ఆత్మను రక్షించుకునే వారిము అవుతామని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమి? ప్రపంచాన్ని అంతటినీ కూడా జయించి మన యొక్క ఆత్మ పరలోకంలోనికి ప్రవేశించకపోతే దానివల్ల ప్రయోజనము లేదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఒక రోజున న్యాయము చేస్తాడు. కాబట్టి ఆ న్యాయం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఈ రోజు మనం వినటువంటి ఈ మొదటి పట్టణంలో 7వ వచనం ఒకసారి చదవండి. కావున మీరు ప్రవాసమునకు పోవు వారిలో మొదటి వారగుదురు. చాలు. కావున మీరు ప్రవాసమునకు పోవు వారిలో మొదటి వారగుదురు. ప్రవాసము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, బానిసత్వపు జీవితం. బానిసత్వపు జీవితంలోకి వెళ్ళే వారిలో మీరు మొదటి వారు అవుతారు ఈ విధంగా ప్రవర్తిస్తే. పేదల పట్ల జాలి కనికరము లేకుండా ప్రవర్తిస్తే మీరే నరలోకానికి వెళ్ళేటప్పుడు మీరే వారిలో మొదటి వారు అవుతారని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము పశ్చాత్తాపము, దాన ధర్మములు, న్యాయము, ప్రేమతో జీవించకపోతే దేవుని యొక్క తీర్పుకు మనము కూడా గురి అవుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆనాడు యావే దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఎన్నో హెచ్చరికలను ఇజ్రాయెల్ ప్రజలకు అందించాడు. అవే హెచ్చరికలు ఈ రోజు నీకు నాకు కూడా అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ హెచ్చరికలను మనము మన యొక్క జీవితంలో మనం తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఆ హెచ్చరికలను ఆలకించి ఒక చెవి ద్వారా ఆలకించి వేరొక చెవిలో వదిలేయడం కాదు. వాటిని ఆచరించే వ్యక్తులుగా మనం మన యొక్క జీవితాలను మలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 2వ పట్టణం మనం చూసి ఉన్నాం. పునీత పౌలు గారు ఎవరికి రాస్తూ ఉన్నారు? తిమోతికి వ్రాస్తూ ఆయన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సూచనలు, ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు తిమోతిని అంటే, పౌలు గారు, ఇదిగో నీవు దేవుని మనిషివి. దేవుని మనిషిగా కొన్ని విషయాల్లో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలని పునీత పౌలు గారు తిమోతి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి 11వ వచనం చదవండి. కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపము అంటే ప్రయత్నించు. వేటి కోసం ప్రయత్నించాలి? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు అన్నిత్యము కూడా ప్రయత్నం చేయాలి అని పునీత పౌలు గారు తిమోతిని ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము నుండి మనము వైదొలగాలి అంటే ఈ విషయాల్లో మన యొక్క జీవితాన్ని జీవించాలి. నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. భక్తి, విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. సహనము, ఓర్పు, సౌజన్యము అనే విషయాలలో మనము ముందుకు సాగాలని పునీత పౌలు గారు ఏ విధంగానైతే తిమోతిని అర్థిస్తూ ఉన్నాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ విషయాల్లో మీరు నిలకడగా ఉండండి. నీతితో కూడినటువంటి జీవితం, భక్తితో కూడినటువంటి జీవితం, విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము పాపము నుండి పారిపోవాలి. మనం దైవం వైపు పరుగులు పెట్టాలి.
దైవం వైపు పరుగులు పెట్టడం అంటే ఈ విషయాలు జీవించట ద్వారా మనము దేవుని వైపు అడుగులు వేయవచ్చు. పాపం వైపు పరిగెడతాం అంటే వీటికి విరుద్ధంగా జీవించడమే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పునీత పౌలు గారు మనందరినీ కూడా ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం దూరం చేయవలసినటువంటి ఈ ఆ ధనాకాంక్ష, అలానే స్వార్థము, కోపము, ద్వేషము, వీటికి దూరంగా ఉంటూ ఈరోజు మనం విన్నటువంటి యొక్క పట్టణములో నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము వాటికి దగ్గరగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి యుద్ధం పోరాడాలి. పౌలు గారు కూడా మంచి యుద్ధం పోరాడాడు. ఆయన మరణించేంత వరకు కూడా క్రీస్తుకి గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అందుకని నాకు ఎప్పుడు ఒక వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం ఏంటంటే, ఇదిగో నేను జీవించినా మరణించినా క్రీస్తు కోసమే, నేను మంచి పోరాటము పోరాడితిని అని పౌలు గారు అనేక మార్లు సెలవిచ్చి ఉన్నాడు. మంచి పోరాటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీతితో, భక్తితో, విశ్వాసముతో, ప్రేమతో, సహనముతో, ఓర్పుతో కలిగి జీవించటం. ఈ విషయాలు మనం నిజంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో, సమాజంలో, సంఘంలో జీవించాలంటే నిజంగా పోరాటమే. ఇది పోరాటంగానే ఉంటుంది. ఎందుకంటే మనం మంచికి వెళ్ళినా కూడా కొన్నిసార్లు చెడు ఎదురవుతూ ఉంటుంది. నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే అనేక మంది హేళన చేస్తూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అవి కూడా మనం ఎదుర్కొని మనం ముందుకు సాగలిగితే అది నిజమైనటువంటి పోరాటము. అది మనం పునీత పౌలు గారిలో స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన క్రీస్తులో భాగస్థుడైన తరువాత అనేక మార్లు ఆయన కూడా అవమానాలకు గురి అయ్యాడు. అనేక మార్లు చెరసాల్లో పెట్టబడ్డాడు. అలానే అనేక మార్లు అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అలానే అతనిని అనేకమైనటువంటి బాధలకు గురి చేశారు. అయినప్పటికీ కూడా ఏమంటూ ఉన్నాడు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నేను జీవించిన మరణించిన క్రీస్తు కోసమే. It's no longer I who live, but Christ who lives in me. ఇదిగో నేను జీవిస్తూ ఉన్నానంటే నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నాడని అనేక మార్లు, అనేక సందర్భాల్లో పౌలు గారు సెలవిచ్చినాడు. ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి తన సహోదరుడైనటువంటి, తన శిష్యుడైనటువంటి తిమోతిని కూడా ఆ విధంగా జీవించమని అర్థిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదే పౌలు గారు ఈరోజు నిన్ను నన్ను కూడా మంచి పోరాటం పోరాడండి. ఈ యొక్క విశ్వాస ప్రయాణములు అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు వస్తూ ఉంటాయి, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటిని మీరు పెడచెవిన పెట్టి క్రీస్తు వైపు మాత్రమే మీరు అడుగులు వేయండి. వాటిని ఎదుర్కొని క్రీస్తుని మాత్రమే మీ యొక్క దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగిపోండి అని పునీత పౌలు గారు మనందరినీ కూడా ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవునిలో బలపడాలి అంటే ఈ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం ఎంతో అవసరము. ఇవి లేకుండా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేము అనే విషయాన్ని ఈరోజు పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మహిమైన ప్రత్యక్షానికి మనము ఎదురు చూస్తూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కోసం మనము ఎదురు చూసే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని యొక్క వాక్కును ఆలకించడం ద్వారా, దేవుని యొక్క వాక్కును జీవించడం ద్వారా, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం ద్వారా, దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం ద్వారా ఈ విధంగా మనము సిద్ధపడాలి. ఎవరి కోసము? క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడు సంభవించబోతున్నదో మనకు తెలియదు కాబట్టి మనము అనునిత్యము కూడా సిద్ధపడుతూనే ఉండాలి. దేవుని యొక్క వాక్కును ఆచరించట ద్వారానే సిద్ధం అనేది సాధ్యము. మనము దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకించకపోతే అది సిద్ధపాటు కాదు, ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి ఈ విషయాన్ని పునీత పౌలు గారు మనకి గుర్తు చేస్తున్నాడు. ప్రభు రాబోతున్నాడు నిజాన్ని గుర్తించుకుంటూ ప్రతిరోజు మన యొక్క జీవితాలను పవిత్రముగా మలుచుకోవాలి.
ఎప్పుడు మన యొక్క జీవితాలు పవిత్రంగా మలుచుకోగలమంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, రెండవ రాకడ సంభవించబోతున్నది అని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అప్పుడే మన యొక్క జీవితాలను పరిశుద్ధముగా పవిత్రముగా ఉంచుకోగలుగుతాము అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి మనందరము కూడా పునీత పౌలు గారు ఇస్తున్నటువంటి యొక్క వాక్యాలను మనం మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనము, సౌజన్యము కలిగిన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకుందాం. ఇక 3వ పట్టణము సువిశేష పట్టణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానము మనము అనేక మార్లు ఆలకించి ఉన్నాం. ధనికుడు, లాజరు అనేక మార్లు ఆలకించి ఉన్నాం. అనేక మంది నాటిక రూపంలో కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఏమిటి ఈ యొక్క వాక్యం మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ధనానికి మించిన దయ మనం కలిగి ఉండాలి. ధనానికి మించిన దయ, కరుణ కలిగి ఉండాలి. అంటే మన క్రైస్తవ జీవితంలో మనం దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? దయకు, కరుణకు, ప్రేమకు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. ఇతరుల పట్ల మనం చూపించటంలో మనం ధనం మీద చూపించినటువంటి ఆసక్తి ఈ విషయాల మీద చూపిస్తే మనము క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడు సంభవించినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన జీవితంలో మనం త్రొంగి చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా దేనికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం? ధనమునకు, సంపదకు, ఆస్తి పాస్తులకు మనం ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాం. మన తోటి సహోదరుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాం, అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఈ యొక్క ధనికుడు, లాజరు మనకు నేర్పిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, పేదల పట్ల దయాహృదయం కలిగి జీవించండి. అలా జీవించడం ద్వారా ఆ దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏమిటంటే నిత్య జీవం. నిత్య జీవం పొందడానికి మనందరం కూడా సిద్ధపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ధనవంతుడికి ఆహారం, బట్టలు, ఆస్తి అన్ని ఉన్నా కూడా పేదవాడి పట్ల కనికరం అనేది మిస్ అయింది. అన్ని ఉన్నాయి, అన్నిటితో దేవుడు ఆశీర్వదించాడు, కానీ ఆయన దగ్గర ఏంటేంటి? పేదల పట్ల దయ, పేదల పట్ల కనికరము, జాలి, కరుణ ఇవన్నీ కూడా లేవు. చివరికి ఏమైంది? ఆయన పరిస్థితి నరకానికి వెళ్ళిపోయాడు. చక్కగా లాజరు అబ్రహాము ఒడిలో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ధనికుడు మాత్రము మంటలలో కాలిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు నేర్పించాల్సింది ఏమిటి అంటే, ధనము, సంపద దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వాటిని మనము పేద ప్రజల కోసం ఉపయోగిస్తే అది ఒక నిజమైనటువంటి ఆశీర్వాదంగా మనకి మారుతూ ఉంటుంది. ధనం, కొంతమందిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, తప్పులేదు, ఆశీర్వాదాలు ఉండాలి, ధనము ఉండాలి, ఆస్తి పాస్తులు కూడా ఉండాలి కాదని, కానీ వాటిని మనము ఇతరులతో పంచుకున్నప్పుడే మన యొక్క జీవితానికి అర్థము, పరమార్థం అనేది ఉంటుంది. అలా కాకుండా నా కడుపు, నా కుటుంబము, నేను అన్నటువంటి ఆలోచన ధోరణితో జీవిస్తే మరణించిన తర్వాత మనం తీసుకుపోయేదేవి కూడా లేదు. అది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఈ లోకంలోనే మనము దయాహృదయము కలిగి జీవించాలి. ఈ లోకంలో జీవించేటప్పుడే మనము ఆ కనికరము కలిగి జీవించాలి. ఒక గొప్ప ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో మదర్ తెరీసా గారు మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఆమెకి ఆస్తులు పాస్తులు ఏమీ లేవు, కానీ పేదల పట్ల కనికరము, జాలి కలిగి జీవించింది. అవునా కదా? మరి ఈ రోజు ప్రపంచమంతటా కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆమె అందించినటువంటి సేవను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆమెను దేవుడు ఒక పునీతురాలుగా గుర్తించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆమెను పునీతురాలుగా గుర్తించాడంటే, పేదల పట్ల ఆమె చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమ, దయ, కరుణ. ఆమెకు ఆస్తులు పాస్తులేమీ లేవు, కానీ దేవుని దృష్టిలో ఆమె ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించింది.
సంపదలను సంపాదించింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ప్రపంచమంతటా కూడా ఆమెను గౌరవిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసినట్లయితే. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, భౌతిక జీవితం అనేది శాశ్వతం కాదు. మనకు తెలుసు భౌతిక జీవితం శాశ్వతం కాదు. కాబట్టి మనము మన యొక్క ఆత్మరక్షణ కోసం అనిత్యం కూడా ఆలోచన చేయాలి. అదే మనం విన్నాం కదా, ఈ లోకమునంతటిని, ఈ ప్రపంచమంతటిని కూడా జయించి ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి? ఎంతటి పెద్ద రాజైనా కూడా మరణించిన తర్వాత ఆయన ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోడు. సమాజం మొత్తం లేదా ప్రపంచం మొత్తం ఆయన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మరణం తర్వాత ఆయన ఒక్కడే వెళతాడు. ఏమి ఆయన చేతుల్లో పెట్టుకొని, చేతులతో తీసుకొని ఏమి వెళ్ళడు. ఇది మనకు తెలిసినటువంటి సత్యమే. కాబట్టి మనము భౌతిక జీవితం కన్నా మనకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ జీవించాలి. ఆధ్యాత్మిక జీవితానికే మనము ప్రాముఖ్యతనివ్వాలి. ఏ విధంగా మన యొక్క ఆత్మను రక్షించుకోవాలి, ఏ విధంగా మన యొక్క ఆత్మను మనము కాపాడుకోవాలి అనేటువంటి ప్రశ్నే మనలో ఉండాలి. కానీ ఏ విధంగా 1 కిలో బంగారం సంపాదించాలి, ఏ విధంగా 1,00,000 రూపాయలు సంపాదించాలని ఆశలు ఉండొచ్చు, కానీ అతిగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మూడవది, దేవుని వాక్యమే మనకు మార్గదర్శిగా ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మనకు మార్గదర్శిగా ఉంటే ఖచ్చితంగా మనము తప్పుడు అడుగులు వేయము, తప్పుడు ఆలోచనలు చేయము. మనము అనునిత్యము కూడా క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడుస్తాం. ఎప్పుడు దేవుని యొక్క వాక్కు మనకి మార్గదర్శిగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం చెబుతున్నట్లు మోషే మరియు ప్రవక్తల వాక్యాన్ని వినని వారిని ఇప్పుడు నీ వెళ్ళి చెబితే వింటారా? ఎంతో మంది గురువులు బోధిస్తూ ఉంటారు, ఉపదేశులు బోధిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని. ఆ వాక్యాలను మనము అంగీకరించి ఆస్వాదించి జీవించాలి, మన యొక్క జీవితంలో జీవించాలి. అలా కాకుండా గురువులు చెప్పే మాటలను మనం పెడచెవిన పెట్టి, ఉపదేశాలు బోధించే విషయాలను పెడచెవిన పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అంతిమ దినమున తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్పు మనము కూడా అని సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ప్రతి ఆదివారము కూడా దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం, అవునా కదా? పాల్గొంటున్నాం. దివ్య బలి పూజలు మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తములను అంగీకరిస్తూ ఉన్నాం, మన యొక్క హృదయంలోనికి అంగీకరిస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. మనము ప్రశ్నించుకోవాలి, మనలోనికి క్రీస్తు ప్రభువు ప్రవేశిస్తూ ఉన్నాడు. క్రీస్తుని పోలి నేను జీవిస్తూ ఉన్నానా? క్రీస్తుని పోలి జీవిస్తే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? పేదల పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆ విధంగానే జీవించి ఉన్నాడు. ఆయన పేదల పట్ల ప్రేమను, జాలిని, కనికరమును కలిగి జీవించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నటువంటి మనము ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పేదల కష్టాలను గమనించి మన యొక్క సమయం, సంపద, సలహాలను ఇస్తూ వారిని కూడా మనతో పాటు మనము నడిపించుకున్నప్పుడు, తీసుకువెళ్ళినప్పుడు తప్పక దేవుడు హర్షిస్తాడు, అంగీకరిస్తాడు, మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించినది మనం ఒక్కరమే అనుభవించడానికి కాదు, ఆ ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకున్నప్పుడే మన యొక్క జీవితానికి అర్థము, పరమార్థము అనేది ఉంటుంది అని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దరిద్రుల పట్ల, పేదల పట్ల ఆ యొక్క దయా హృదయం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.